ఏవీ న్యూస్కి స్వాగతం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆవిష్కరించుకుని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను జేఏసీ అధ్యక్షుడు కల్వకులను ప్రవీణ్ రాజ్ పతాకావిష్కరణ చేయడం జరిగింది. సందర్భంగా జేఏసీ నాయకులు ప్రవీణ్ రాజ్, కృష్ణారెడ్డి, ఐలయ్య, ఉపేందర్, వెంకటేశ్వర్లు, నాగన్న, ఆశయాలు పాల్గొని వారు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారుల పాత్ర ఎనలేనిదని పేర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించడం కోసం కమిటీని ఏర్పాటు చేసినందుకు పూర్తిగా హర్షిస్తున్నామని తెలుపుతూ కమిటీ కాలయాపన చేయకుండా ఉద్యమకారుల్ని గుర్తించి వారి సంక్షేమానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొర్రూరు మండల కేంద్రంలో గతంలో ఏర్పాటు చేసుకున్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఉద్యమకారులుగా నివాళులర్పించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమ రూపంలో సబ్బండ వర్గాలు ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమ ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణలో ఆ తర్వాత వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉద్యమకారులను విస్మరించి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తూ మరి ఖచ్చితంగా ఉద్యమకారులను ఆదుకుంటాము, వారి కుటుంబాలను ఆదుకుంటాము, వారికి ఉపాధి హామీ పథకాలు ఇస్తాము అని చెబుతూ గద్దెనెక్కుతూ మరి ఉద్యమకారులను మర్చిపోతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసామని చెప్పినారు. కానీ ఆ కమిటీ సూచనల ప్రకారం చూస్తే అసలు ఉద్యమకారులను గుర్తించడానికి ఏ ఒక్క సూచనలు కూడా కరెక్ట్గా ప్రతిపాదనలు కరెక్ట్గా లేవు. మరి వెంటనే ఆ ప్రతిపాదనలు కాకుండా ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా ఎవరెవరు ఉద్యమకారులు అనేది గుర్తించాలి, అది చాలా అవసరము. మరి ఏదో కాలయాపన కోసమో కమిటీ వేసి 4 సందర్భాలు సూచనలు చేస్తూ ఈ ప్రభుత్వం ఉద్యమకారులను మర్చిపోయి ఉద్యమకారులకు అన్యాయం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఉద్యమకారులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ. తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించుకుంటూ ఈరోజు మన ఉద్యమకారులకు న్యాయం జరిగేలా అన్ని విధాల ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. తక్షణమే ఈ కమిటీ తత్కారం చేయకుండా మాకు కమిటీ కంపల్సరీ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ చేయాలి. గుర్తించిన తర్వాత మీరు 25,000 పెన్షను, తర్వాత అన్ని విధాల ఆదుకోవాలని 250 గజాల స్థలం ఇచ్చి ఉద్యమకారులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేయడం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి జోహార్లు అర్పిస్తూ జర్నలిస్టుల పక్షాన జోహార్లు అర్పిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న కమిటీ, ఉద్యమకారులను గుర్తించే కమిటీ త్వరగా బాగా పనిచేసి తొందరలోనే ఉద్యమకారులందరినీ గుర్తించి ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కానీ, పెన్షన్ కానీ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే వీళ్ళ ఉద్యమం చాలామంది నష్టపోయినారు. ఎంతోమంది గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడినారు. చాలామంది నిరుద్యోగులుగానే ఉన్నారు. అట్లాంటి వారిని ముందు ప్రాధాన్యం ఇచ్చి గుర్తించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై భారత్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ తెలంగాణ మన వీరులకు జోహార్లు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారులను ఈ ప్రభుత్వం వేసినటువంటి కమిటీతోటి వారి యొక్క సాధక బాధకాలను ఆలోచించి ఉద్యమంలో వారి జీవితాలను త్యాగం చేసినటువంటి ఆ ఉద్యమకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలేదు. అప్పుడున్న ప్రభుత్వం గుర్తించలేదు, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా గుర్తించలేదు. కావున వెంటనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పిందో ఆ విధంగా ఉద్యమకారులందరినీ గుర్తించి మరి వారికి 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, అట్లాగే వారికి నెల పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేస్తాను. ఎందుకంటే ఉద్యమంలో వాళ్ళు అనేకమైనటువంటి నష్టపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడ్డాయి. కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మరి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు వేసిన కమిటీకి కాలయాపన కమిటీ కాకుండా మరి తక్షణమే న్యాయం చేసే విధంగా ఉద్యమకారులందరినీ ఆదుకోవాలని చెప్పి మనం ఉద్యమకారులకు అందరికీ 250 గజాల జాగా మరియు వాళ్ళకు సంబంధించిన పింఛను ఇవ్వాలని ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ అందరికీ న్యాయం చేయాలని మీకు కోరుతున్నాము. ముఖ్యంగా తెలంగాణ అమరవీరులకు ధన్యవాదాలు ముగిస్తున్నాం. జై తెలంగాణ. విద్యార్థి అమరవీరులకు జోహార్లు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఉద్యమకారులను, నిరుద్యోగులను
అందరిని విస్మరించింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు ఇస్తా అన్నటువంటి పెన్షన్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు ఇచ్చి త్వరగా దాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ పక్షాన జై తెలంగాణ.